గత 18 నెలల కూటమి ప్రభుత్వ పాలనను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏకిపారేశారు. ఇవాళ ఆయన మీడియా ముందుకొచ్చారు. కూటమి ప్రభుత్వ పాలనలో విద్యార్థులకు జరుగుతున్న అన్యాయం మొదలుకొని టీటీడీ లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యి కల్తీ, పరకామణి చోరీ కేసు వరకు అధికారాన్ని ఎలా దుర్వినియోగం చేశారో జగన్ వివరించారు. కొన్ని సందర్భాల్లో జగన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అబద్దాల్ని నిజాలు చేయడానికి కూటమి ప్రభుత్వం నానా తంటాలు పడుతోందని ఆయన అన్నారు. ప్రభుత్వ హాస్టళ్లలో కలుషిత తాగునీరు, కలుషిత ఆహారం కారణంగా అనారోగ్యంతో 19 మంది పిల్లలు చనిపోయారని జగన్ మండిపడ్డారు. వందలాది మంది విద్యార్థులు ఆసుపత్రుల పాలయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వానికి మాయరోగం వచ్చిందని ఆయన విమర్శించారు. ఈరోజు పిల్లల పరిస్థితి ఎట్లుందనంటే ప్రభుత్వ హాస్టళ్లలో అందరూ నిజంగా మీరందరూ కూడా దీని మీద ధ్యాస పెట్టండి. ప్రభుత్వ హాస్టళ్లలో కలుషిత తాగునీరు, కలుషిత ఆహారం, అనారోగ్యం వల్ల ఈ 18-19 మంత్స్ చంద్రబాబు రెజీమ్లో ఏకంగా 29 మంది పిల్లలు చనిపోయినారు. 29 మంది పిల్లలు చనిపోయినారు. దిస్ ఇస్ ఎ రికార్డ్. 29 మంది పిల్లలు చనిపోయినారు. ఏ స్కూళ్ళల్లో చనిపోయినారు, ఏ హాస్టళ్లకు సంబంధించిన పిల్లలు, ఏ ఆశ్రమ పాఠశాలలకు సంబంధించిన పిల్లలు, వాళ్ళు ఏ క్లాసులు చదువుతూ ఉన్నారు అనేది స్లైడ్స్ చూడండి ఒకసారి. ఈ లిస్టు మీ అందరికీ కూడా ఇస్తున్నా, పబ్లిష్ కూడా చేయండి ఈ లిస్టు. ఇదొక రికార్డు. 29 మంది పిల్లలు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన ఈ 18-19 నెలల్లో చనిపోయిన పిల్లలు. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ఎత్తివేసినట్లు జగన్ ఆరోపించారు. ప్రభుత్వ బడుల్లో డ్రాప్ అవుట్స్ పెరుగుతున్నట్లు జగన్ చెప్పుకొచ్చారు. ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు 7,100 కోట్లు ఉన్నట్లు జగన్ తెలిపారు. విద్యార్థులకు మనమిచ్చే ఆస్తి చదువు మాత్రమేనని అన్నారు. పిల్లల్ని చదివించడానికి బాబుకు మనసు రాదన్నారు. సూపర్ 6 ఇచ్చేశామంటూ నిస్సిగ్గుగా చంద్రబాబు అబద్దాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబును సీఎం చేసింది గాడిదలు కాయడానికా అని ఆయన విమర్శించారు. చంద్రబాబు నుంచి గోబెల్స్ పాఠాలు నేర్చుకోవాలని జగన్ వెటకరించారు. గోబెల్స్ కు చంద్రబాబే టీచర్ అని దెప్పిపొడిచారు. నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారని, అది ఏమైందని ఆయన నిలదీశారు. ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తామన్నారని, అది ఏమైందని ఆయన ప్రశ్నించారు. సూపర్ 6, సూపర్ 7, సూపర్ హిట్ అని. నిజంగా గోబెల్స్ అంటే దీనికి గోబెల్స్ అసలు ఎక్కడో పోవాలి. అసలు వీళ్ళ దగ్గర నుంచి గోబెల్స్ నేర్చుకోవాలి. గోబెల్స్ అనే వ్యక్తి హిట్లర్ టైంలో కమ్యూనికేషన్ మినిస్టర్. ఆయన పేరు చెప్తారు కానీ వాస్తవం ఏంటంటే చంద్రబాబు నాయుడు పేరు చెప్పాలా. ఈయన చంద్రబాబు నాయుడు గోబెల్స్కి టీచర్, మెంటార్. సూపర్ 6, సూపర్ 7 అట్లా అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాడు. వాళ్ళు టీవీలో ఊదరగొడుతున్నారు. వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళతో చెప్పించేసేస్తారు. మళ్ళీ వాళ్ళకి సంబంధించిన ఎల్లో మీడియాలో టీవీ డిబేట్లు పెట్టి కూడా అయిపోయిందని వేస్తారు. చంద్రబాబు పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. పంటలకు కనీస గిట్టుబాటు ధర లేదన్నారు. రైతుల పరిస్థితి చూస్తూ ఉంటే సేవ్ ఆంధ్రప్రదేశ్ అన్నట్లుగా ఉందని జగన్ అన్నారు. రైతు సంతోషంగా ఉంటేనే రాజ్యం సంతోషంగా ఉంటుందని ఆయన అన్నారు. పండగలా ఉండాల్సిన వ్యవసాయాన్ని చంద్రబాబు హయాంలో దండగలా చేశారని ఆయన తప్పుపట్టారు. మోంతా తుపానుపై ఎంత బిల్డప్ ఇచ్చారో చూశామన్నారు. మోంతా తుపానును పీక పట్టుకుని విసిరేసినట్లు బిల్డప్ ఇచ్చారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో 84 లక్షల మంది రైతులుంటే కేవలం 19 లక్షల మందికి మాత్రమే పంటల బీమా ఉన్నట్లు జగన్ తెలిపారు. మా హయాంలో పండుగగా ఉన్న వ్యవసాయం చంద్రబాబు నాయుడు గారి హయాంలోకి వచ్చేసరికి అది దండుగలా మార్చిన పరిస్థితుల మధ్య ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయం కొనసాగుతూ ఉంది. మొన్న ఈ మధ్యకాలంలోనే మనమంతా కూడా మోంతా తుఫాను ఇంకా మన మనసుల్లో నుంచి ఇంకా చెరిగిపోలేదు, మననే కనిపిస్తూ ఉంది. అసలు ఆ మోంతా తుఫాను వచ్చినప్పుడు మీ అందరికీ కూడా అవగాహన ఉండి ఉంటుంది. అసలు ఏ రకంగా దానికి బిల్డప్ ఇచ్చారని అంటే, ఇక్కడి నుంచి చంద్రబాబు నాయుడు ఆర్టీజీఎస్ కార్యాలయంలోకి పోయి ఆయనతో పాటు ఆయన కొడుకు, ఆయనకు తోడు ఆయన దత్తపుత్రుడు, ఏ రకంగా ముగ్గురు కలిసి ఏ రకంగా దాన్ని అసలు ఎలాంటి బిల్డప్ ఇచ్చినారు అని అంటే, వాళ్ళు ఇవ్వడము, దానికి తోడు వాళ్ళ ఎల్లో మీడియా, వాళ్ళ ఈనాడు అయితేనేమి, వాళ్ళ ఆంధ్రజ్యోతి అయితేనేమి, వాళ్ళ TV5 అయితేనేమి, అసలు ఏ లెవెల్లో బిల్డప్ ఇచ్చినారు అని అంటే, ఏకంగా వీళ్ళే తుఫానును పీకబట్టి డైవర్ట్ చేసినట్టుగా, అసలు వీళ్ళు గాన ఆర్టీజీఎస్లో గాన టీవీల ముందర గాన ఆ కంప్యూటర్ల మీద వీళ్ళు గాన కూర్చోకపోయినంటే అసలు ఇంకా రాష్ట్రంలో తుఫాన్ ఎఫెక్ట్ ఇంకా ఏ స్థాయిలో ఉండేది అని అంటే, వీళ్ళు కాబట్టి దాన్ని ఆపగలిగినారు అన్న లెవెల్లో బిల్డప్ ఇచ్చినారు. నకిలీ మద్యం తయారీ టీడీపీ నాయకుల నేతృత్వంలో జరుగుతోందన్నారు. అయితే ఆ కేసులో అన్యాయంగా తమ పార్టీ నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ ఆయన సోదరుణ్ణి అన్యాయంగా అరెస్ట్ చేశారని జగన్ వాపోయారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జోగి రమేష్ తనయుడు ఆందోళనల్లో పాల్గొన్నారని, అతన్ని కూడా కేసులోకి లాగారని జగన్ తప్పుపట్టారు. ఈ మధ్యే జోగి కుమారుడికి పెళ్లైనట్లు జగన్ చెప్పుకొచ్చారు.
కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీలు రాష్ట్ర వ్యాప్తంగా పెట్టింది వీళ్ళ మనుషులే. వీరివే లిక్కర్ షాపులు, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, వీరివే బెల్ట్ షాపులు, వీరివే పర్మిట్ రూములు. గమనించండి ఒకసారి. ప్రభుత్వం వీరిదే, పోలీసులు వీళ్ళ వారే, మ్యానుఫ్యాక్చరింగ్ వీరిదే, డిస్ట్రిబ్యూషన్ వీరిదే. ఇంక నేను అడుగుతా ఉన్నా, వీళ్ళ రెడ్ బుక్ పాలనలో వీళ్ళు కాక ఇంకెవరైనా నడిపే ధైర్యం ఉందా? మా జోగి రమేష్ని తీసుకొని పోయినారు. ఏమన్నా అన్యాయం? ఇది అన్యాయం కాకపోతే ఏంటంటే నాకు అర్థం కాదన్న. మొలకల చెరువులో జోగి రమేష్ చేయించినాడు, తీసుకొని పోయినాడు. నిన్న వాడు చేసినవాడు జయచంద్ర రెడ్డి అనేవాడు ఇద్దరికి అరెస్ట్ కాలే. అలా తెలుగుదేశం పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్. అలాగే పల్నాడు జిల్లా మాచర్లలో టీడీపీ అంతర్గత విభేదాలతో జంట హత్యలు జరిగాయన్నారు. ఇదే విషయాన్ని నాటి పల్నాడు ఎస్పీ చెప్పారని సంబంధిత వీడియోను జగన్ ప్రదర్శించారు. అలాగే టీడీపీ రాజగురువు పత్రికలో ఆధిపత్య పోరులో భాగంగా జంట హత్యలు జరిగినట్లు ప్రచురించిన వార్తను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో చూపారు. ఈ కేసులో అన్యాయంగా 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన తన పార్టీకి చెందిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుణ్ణి అన్యాయంగా ఇరికించారని జగన్ ఆరోపించారు. ఇలాగైతే వ్యవస్థలో ఎవరైనా ఎలా బతకాలి అని ఆయన ప్రశ్నించారు.